హలో స్టూడెంట్స్, మనం ఈరోజు ఏం చేద్దామంటే ఇంపార్టెంట్ డేట్స్ గురించి తెలుసుకుందాం. జనరల్గా ఈ డేట్స్ అనేవి మనం మంత్లీ చదువుతుంటాం కదా, అలా కాకుండా నేనేం చేసిన అంటే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ డేట్స్ ఏవైతే ఉంటాయో మనకి స్పెసిఫిక్గా ఏపీఎస్సి గ్రూప్ లాంటి ఎగ్జామ్లలో ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ సపరేట్గా ఉంది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ డేట్స్ అన్నిటిని ఒకే దగ్గర చెప్పే ప్రయత్నం చేస్తున్నా. సో ఇది షార్ట్ వీడియో, టైం సరిపోదు కాబట్టి ఫుల్ వీడియో ఒక లింక్ ని మీకు ప్లే బటన్ లో నేను అందేయడం జరుగుతుంది. మీరు ఒకసారి దాన్ని క్లిక్ చేసి ఫుల్ వీడియో చూసే ప్రయత్నం చేయండి. విషయంలోకి వెళ్ళిపోదాం. ఇంపార్టెంట్ డేట్స్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్ ఇది చూద్దాం. ఫస్ట్ చూడండి, ఎనర్జీ కన్జర్వేషన్ డే. ఎనర్జీ కన్జర్వేషన్ డే ఎప్పుడు? డిసెంబర్ 14th ఎనర్జీ కన్జర్వేషన్ డే. అలాగే అక్షర ఊర్జా దివస్ అంటాం. అక్షర ఊర్జా దివస్, దీన్ని ఇంగ్లీష్ లో రిన్యూవబుల్ ఎనర్జీ డే అంటాం. అక్షర ఊర్జా దివస్ ఇంగ్లీష్ లో రిన్యూవబుల్ ఎనర్జీ డే. ఇప్పుడు అది ఆగస్టు 20th. నెక్స్ట్ గ్లోబల్ విండ్ డే. గ్లోబల్ విండ్ డే ఎప్పుడు? జూన్ 15th గ్లోబల్ విండ్ డే. అలాగే వరల్డ్ హైడ్రోజన్ అండ్ ఫ్యూయల్ సెల్ డే అంటాం. వరల్డ్ హైడ్రోజన్ అండ్ ఫ్యూయల్ సెల్ డే ఇది ఎప్పుడు సార్ అంటే అక్టోబర్ 8th. నెక్స్ట్ వరల్డ్ టైగర్స్ డే. దీన్ని ఇంటర్నేషనల్ టైగర్స్ డే అని కూడా అంటాం మనం. ఎప్పుడు ఇది? జూలై 29th ఇంటర్నేషనల్ టైగర్స్ డే. అలాగే స్నో లెపర్డ్స్ అని చూస్తుంటాం కదా వార్తల్లో. స్నో లెపర్డ్స్ డే ఎప్పుడు? అక్టోబర్ 23rd స్నో లెపర్డ్స్ డే. నెక్స్ట్ వరల్డ్ ఎలిఫెంట్స్ డే. ప్రపంచ ఏనుగుల దినోత్సవం ఎప్పుడు? ఆగస్టు 12th. ప్రపంచ ఏనుగుల దినోత్సవం ఆగస్టు 12th. నెక్స్ట్ వరల్డ్ రైనో డే. ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలు అంటాం కదా అవి. వరల్డ్ రైనో డే ఎప్పుడంతా? సెప్టెంబర్ 22nd. అలాగే నేషనల్ గంగా రివర్ డాల్ఫిన్స్ డే. స్పెసిఫిక్ గా గంగా రివర్ డాల్ఫిన్స్ డే ఎప్పుడు? అక్టోబర్ 5th. నెక్స్ట్ వరల్డ్ క్రొకడైల్స్ డే. వరల్డ్ క్రొకడైల్స్ డే జూన్ 17th. నీలగిరి థార్ దినోత్సవం ఎప్పుడు? అక్టోబర్ 7th. నీలగిరి థార్ దినోత్సవం. వరల్డ్ సాయిల్ డే ఎప్పుడు? డిసెంబర్ 5th. దాని తర్వాత వచ్చేసి వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అనేసి అంటారు. ఇది ఎప్పుడంటే మార్చ్ 3rd. ఇక్కడ చిన్నది గుర్తు పెట్టుకోవాలా, మే 3rd కూడా ఒకటి ఉంటది. మే 3rd ఏముంటది? ఎండేంజర్డ్ స్పీసీస్ డే అనేసి ఉంటది. ఎండేంజర్డ్ స్పీసీస్ డే. ఈ ఎండేంజర్డ్ అనేది IUCN లో లిస్ట్ అయి ఉంటుంది కదా, దానికి సంబంధించి ఈ ఎండేంజర్డ్ స్పీసీస్ ఏవైతే ఉంటాయో వాటికి సపరేట్ గా డే ఉంది. అది మే 3rd. వైల్డ్ లైఫ్ డే, వరల్డ్ వైల్డ్ లైఫ్ డే ఎప్పుడు? మార్చి 3rd. క్లారిటీ ఉంది కదా. నెక్స్ట్ బయోడైవర్సిటీ డే ఎప్పుడు? మే 22nd. బయోడైవర్సిటీ డే. గ్లోబల్ ఎన్వైరన్మెంట్ డే జూన్ 5th. దాని తర్వాత వచ్చేసి వరల్డ్ వెట్లాండ్స్ డే. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం అంటాం. ఇది ఎప్పుడు సార్ అంటే ఫిబ్రవరి 2nd. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్. ఎప్పుడు? మార్చ్ 21st. మార్చ్ 22nd ఇంటర్నేషనల్ డే ఆఫ్ వాటర్. మార్చ్ 22nd. మార్చ్ 23rd వరల్డ్ మెట్రలాజికల్ డే. నెక్స్ట్ వచ్చేసి ఏప్రిల్ 22nd రోజు ఏముంటదంటే ఎర్త్ డే అనేసి ఉంటది. ఏప్రిల్ 22nd ఎర్త్ డే. దాని తర్వాత చూడండి సెప్టెంబర్ 16th ఏముంటది? ఓజోన్ ప్రొటెక్షన్ డే. దాన్ని మనం ఓజోన్ డే అనేసి అంటాం. సెప్టెంబర్ 16th. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే టు కాంబాట్ డిసర్టిఫికేషన్ అండ్ డ్రాట్.
మనకి ఎడారుల యొక్క విస్తరణ అనే దాన్ని ఆపాలనే ఉద్దేశంతో చేస్తారు. ఇది ఎప్పుడు జూన్ 17th ఇంటర్నేషనల్ డే టు కాంబాక్ట్ డ్రాట్ అండ్ డిసర్టిఫికేషన్ అంటాం. దాని తర్వాత ఇంటర్నేషనల్ డే టు కన్జర్వ్ మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్ మడవులు అనే వాటిని సంరక్షించడానికి కూడా ఒక ఇంటర్నేషనల్ డే ఉంది. ఎప్పుడది? జూలై 26th. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ లయన్స్ డే, సింహాల దినోత్సవం, ప్రపంచ సింహాల దినోత్సవం. ఎప్పుడు? ఆగస్టు 10th సింహాల దినోత్సవం. ఆగస్టు 12 ఏనుగుల దినోత్సవం. నెక్స్ట్ లాస్ట్ది ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎపిడమిక్ ప్రిపేర్నెస్. ఏవైతే ప్రకృతి వైపరీత్యాలు వస్తుంటాయో ఎపిడమిక్, వీటి ప్రిపేర్నెస్ కోసం ఒక డే ఉంది, December 27th ఎపిడమిక్ ప్రిపేర్నెస్ డే. సో ఇట్లాంటివి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కి కూడా ఈ వీడియోస్ ని షేర్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.